స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ప్రమాదంలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అయితే అల్లు అరవింద్ సైతం అరెస్ట్ అయిన చరిత్ర ఉంది. తనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయంలో అల్లు అరవింద్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా సమస్యల్లో చిక్కుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహపరచాలని డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఆయన సంధ్యా థియేటర్కి వెళ్లారు. అభిమానులతో సినిమా చూశారు. పరిమితికి మించి ఫ్యాన్స్ అక్కడకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. కుటుంబంతో పాటు పుష్ప 2 మూవీ చూసేందుకు వెళ్లిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె 9 ఏళ్ల కుమారుడు సైతం గాయాలపయ్యారు. ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. తొక్కిసలాట ఘటనలో మహిళ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్యా థియేటర్ మేనేజర్ యాజమాన్యంతో పాటు బాధితులైన వారిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ని ఛార్జ్ షీట్ లో A11 గా చేర్చారు. అనుమతులు లేకుండా రోడ్ షో చేశాడు. థియేటర్ కి వచ్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఆయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ పై నిరసనలు వ్యక్తమయ్యాయి. కొందరు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తే మరికొందరు బన్నీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అదలా ఉండగా అల్లు అరవింద్ కూడా ఓ కేసులో అరెస్ట్ అయ్యాడట. జైలుకు కూడా వెళ్లారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ తండ్రి స్వయంగా తెలియజేశాడు. అల్లు అరవింద్ బాల్యం చెన్నైలోనే గడిచింది. ఆయన తండ్రి అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ కావడంతో అక్కడ స్థిరపడ్డారు. అల్లు అరవింద్ చదువుకునే రోజుల్లో ఒక పెద్ద గొడవ జరిగిందట. కాలేజ్ స్టూడెంట్స్ కోసం పొద్దున్నే ఒక సిటీ బస్ వచ్చేదట. ఒక రోజు ఆ బస్ డ్రైవర్ కండక్టర్లతో అల్లు అరవింద్ ఫ్రెండ్ కి గొడవైందట. దాంతో బస్ ఆపి డ్రైవర్ కండక్టర్ ని కొట్టిన అల్లు అరవింద్ ఆయన ఫ్రెండ్స్ వారిని వదిలేసి బస్ స్వయంగా నడుపుకుంటూ వెళ్లిపోయారట. స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ ప్రదేశాల్లో దించేశారట. ఇక ఈ ఘటనపై కేసు పెట్టడంతో పోలీసులు వచ్చి అల్లు అరవింద్ ని అరెస్ట్ చేశారట. అప్పుడు సీఎం గా ఉన్న ఎంజీఆర్ తో అల్లు రామలింగం మాట్లాడటంతో కేసు పెద్దది కాలేదట. పోలీసులకు ఎంజీఆర్ చెప్పడంతో అల్లు అరవింద్ ని వదిలేశారట. అదన్నమాట విషయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.